రిచ్ గా బతకడం అంటే ఏంటి చెప్పమంటారా? దేవునికి మన సంపూర్ణతని చేయడం. లెట్ మీ టెల్ యూ, గివింగ్ మనీ టు గాడ్ ఇస్ ద చీపెస్ట్ థింగ్. దేవునికి డబ్బులు ఇవ్వడం ఇది చీపెస్ట్ థింగ్. అది ఇవ్వటం చాలా సులువు. 21 రోజులు పొద్దున్నే లేచి ప్రార్థన చేయడానికి రావటం చాలా కష్టం. See, God is not really interested to receive your offering. మీ ఆఫరింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. దేవునికి ఏం కావాలంటే మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. You should also give yourself as an offering. You should also pray. You should also fast. You should also give. The costliest thing is not your money. It is about giving yourself. Offering you చాలా ఈజీ. రోజు పొద్దున్న లేచి రావడం దట్స్ కాస్ట్లీ. ఎందుకంటే యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ స్లీప్. ఎందుకు కట్ డౌన్ చేయాలంటే ఉప్పు తక్కువ అయిపోయింది కనుక. నిద్ర ఎక్కువైపోయింది, ఉప్పు తక్కువైంది. అంటే మీలో ఒక ఆత్మీయత తక్కువైపోయింది, కొంచెం చాటింగ్ ఎక్కువైపోయింది, లోకంలో గడపడం ఎక్కువైపోయింది. సో ద సాల్ట్ ఇస్ గెటింగ్ లోవర్ అండ్ లోవర్ అండ్ లోవర్. So once your salt is getting lower, your usability is being decreased. మీరు దేవునికి ఉపయోగపడడం కూడా తగ్గిపోతా ఉన్నారు. The costliest gift that you can give to God is yourself.